జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీ కొండపై కొలియున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి శనివారం భక్తులకు అన్న సంరక్షణ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ అన్నారు. ప్రతి శనివారం లాగే ఈ శనివారం కూడా ఆలయానికి వచ్చే భక్తులకు అన్న సంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దొడ్డి రమణ సంతోష్ కుమార్ దంపతులు ఇచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న సంరక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ స్వామివారి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం నుండి ప్రతి శనివారం స్వామివారి భక్తులకు అన్న సంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త మంత్రి మంజులను అలాగే ఆలయ కమిటీ సభ్యులను అన్న సంరక్షణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి సభ్యునికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి, పెంటకోట రాజు, గొరుసు రామలక్ష్మి, కొవ్వూరి జానకి, పండూరి సత్యవతి, ఉషారాణి, చిన్నమ్మలు, బొబ్బులు స్వాతి, మంగ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. స్వామి పిలిస్తే పలుకుతున్నారు, అడిగితే ఇస్తున్నారు. అలాంటి స్వామి మన సమక్షంలో ఉండవు. మన అంత ఎన్నో జనంలో కూడి అదృష్టంగా భావిస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం పాల్గొన్న భక్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా కులమత రాజకీయాల సంబంధం లేకుండా స్వామి అని పిలిస్తే మీకు ఏం కావాలని స్వామి ఇస్తున్నారు. ఇలాంటి స్వామి అవకాశం మనకి ఎన్నో జనంలో పుణ్యం చేసుకుంటే పరిసర ప్రజలు అందరూ బాగోవాలి. మాకు కూడా అన్ని రకాల ముందుండి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ పెద్దయినగా ఉన్నట్టు మా పెద్దలు గౌరవనీయులు మితాని అప్పలరెడ్డి గారు వారి కుటుంబానికి మరొకసారి స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే మాకు ప్రత్యేకంగా పెంటకోట రాజు గారు సేవకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా శ్రావణ మాసం ఇప్పుడే ఆలయ ధర్మంగా చెప్తారు. శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి చాలా విశిష్టమైన పూజలు ఉంటాయి. ఆ పూజల్లో పాల్గొన్న భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని చెప్పి నిండి ఆరోగ్య సౌభాగ్యం ఉండాలి, శ్రీ వరలక్ష్మి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశ్వర గోవింద. మరి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగుతున్న అనునిత్యం అన్న సమారాధన కార్యక్రమం చక్కగా రంగరంగ వైభవంగా ఎంత సంపూర్ణంగా జరుగుతుందంటే అది శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు. మరి గాజువాకలోనే ఎంతో ప్రసిద్ధమైన ఈ యొక్క ఆలయం 65వ వార్డులో వైకుంఠ దూరాన్ని వెలిసిన వైకుంఠ వాసుడిగా వెలిచి నిలిచిన తండ్రి. మరి ఎక్కడ కని విని ఎరగని రీతిలో మరి వైకుంఠ ద్వారాన్న స్వామి ఎవరు ఏది కోరుకున్నా కోర్కులు తీర్చే కొంగు బంగారం కింద స్వామి స్వయంభూగా కూర్మ రూపం అంటే లక్ష్మీ స్వరూపం. అందుకే స్వామి దగ్గరికి వచ్చి మీరు నోట్లోంచి మీరు స్వామి దగ్గర ఏదనుకున్నారో తక్షణం అదే జరుగుతూ ఉంటుంది. అంతటి మహిమ ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర. మరి ఎంతో పవిత్రమైన రోజులు రానే వస్తున్నాయి. మరి శ్రావణ మాసం ఎప్పుడని ఎదురు చూసే మరి మా ఆడపడుచులకు అందరికీ కూడా ఈ గాజువాకలోనే అతి పెద్ద ఆలయము, అలాగే సిరిలిచ్చే తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి. మరి సోమవారం దగ్గర నుంచే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మరి ఆ లక్ష్మీదేవి పూజలు కూడా ఉదయం టైంలో సాయంకాలం టైంలో స్వయంగా మీ చేతే మరి కుంకుమ అర్చన కార్యక్రమం పంతులు గారి చేయించబడుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ సోమవారం దగ్గర నుంచి నెల రోజులు కూడా ఉదయం సాయంకాలం కూడా కుంకుమ అర్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతూ ఆయు ఆరోగ్యాలతో సకల సంపదలతో భోగ భాగ్యాలతో ఆ శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారని తెలియజేస్తూ